వందల కోట్ల రెవెన్యూని లక్షల కోట్ల రెవెన్యూగా చూపించుకుంటా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి పాల్పడ్డ ఆరోపణ ఎదుర్కొంటున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ ల ఎల్ఐసి షేర్ల వాటా 10.80%. 2016 లా 2% షేర్ కొనడంతో మొదలుపెట్టి 2022 కల్లా ఆల్మోస్ట్ 11% షేర్స్ కొన్నారు. లాస్ట్ 3 ఇయర్స్ లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ వాల్యూ 82% డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్ చేసిన ఎల్ఐసి కూడా లాస్ అవుతుంది కదా. ఈ ఒక్క 1 వీక్ లోనే షేర్ వాల్యూ 12% డ్రాప్ అయింది. ఇట్లా బొక్కలు పెట్టుకున్నాడు ఎల్ఐసికి పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఎట్లయినా జనాల పైసలే కదా, వాటితో ఆడుకోవడం వాళ్ళకి అలవాటే. 1956 లో ఎస్టాబ్లిష్ అయిన ఈ ఎల్ఐసి కంపెనీ 1957 లోనే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇరుక్కుంది. దాన్నే ముంద్రా స్కామ్ అంటారు. హరిదాస్ ముంద్రా చేసిన స్కామ్ వల్ల ఎల్ఐసి చాలా బ్లేమ్ అయింది. దీనికి బాధ్యత తీసుకొని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ టిటి కృష్ణమాచారి గారు రిజైన్ చేసింది. ఈ ఎల్ఐసి అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీని టోటల్ అసెట్స్ 54 లక్షల కోట్లు యాజ్ ఆఫ్ 2025. దీనికి ఓనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ హోల్డ్స్ 96.5% స్టేక్. దీనికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచే ఉంటది. అప్పట్లో బాధ్యత తీసుకొని ఒక ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేసిండు. కానీ ఈ గత 10 ఏళ్లలో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసిన చాలా కంపెనీస్ కి లాస్ వచ్చింది అండ్ చాలా కంపెనీస్ లా పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. మరి గత 10 ఏళ్లుగా ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఎందుకు బాధ్యత తీసుకొని ఏ ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేయలేదు? ఎల్ఐసి చాలా సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. బ్యాంక్స్, సిమెంట్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్మిషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, హెల్త్ కేర్, హోటల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్స్ అండ్ మైనింగ్, మోటార్ వెహికల్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, రీటైల్స్, టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్. ఇన్ని సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు ఏవైతే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో అవిట్లల్లా చాలా పెద్ద పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి. అందులో రీసెంట్ది రాజేష్ ఎక్స్పోర్ట్స్. 2018 లా IL&FS వాళ్ళది పెద్ద స్కామ్ జరిగింది, గుర్తుందా మీకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దాదాపుగా 99,000 కోట్ల స్కామ్ జరిగింది. లాభాలని ఎక్కువ చూపించి నష్టాలని కప్పిపుడ్చడం, రాంగ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేయడం. అయితే ఈ కంపెనీలో కూడా ఎల్ఐసి 25.3% స్టేక్ కొన్నది. అయితే ఈ కంపెనీలో ఎల్ఐసి వాళ్ళతో పాటు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అండ్ బ్యాంక్స్ కూడా ఇన్వెస్ట్ చేసినారు. అందరు కలిసి లాస్ అయ్యారు. సో ఇప్పుడు ఆ 99,000 కోట్ల లాస్ ని కవర్ చేయడానికి ఆ కంపెనీ పైన ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని అమ్మేస్తే 50,000 crores మాత్రం రికవర్ అయింది. మిగతా అంతా లాస్ ఆబ్వియస్లీ. ఇక అందుకోసమే ఎల్ఐసి కూడా మిగతా అమౌంట్ ని రికవర్ చేసుకోలేకపోయింది. ఇక్కడ ఎల్ఐసి లాస్ అయింది అని అంటే ఎవరు లాస్ అయినట్టు? ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ పబ్లిక్ మనీ. ఇంకో 1 yearకే ఇంకో పెద్ద స్కామ్ బయటపడ్డది. DHFL వాళ్ళది, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. వీళ్ళు 31,000 కోట్ల పబ్లిక్ మనీని షెల్ కంపెనీస్ కి డైవర్ట్ చేసినట్టు ఆ విషయం బయటపడ్డది. ఈ కంపెనీలో కూడా చాలా ఫ్రాడ్ అకౌంటింగ్ జరిగింది. లక్షల డమ్మీ హోమ్ లోన్ చూపించారు వీళ్ళు. ఈ కంపెనీలో కూడా ఎల్ఐసి 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది జనాల పైసలు. ఇంకేముంది, మళ్ళీ ప్రాపర్టీస్ అమ్మేసిండ్రు. దాంట్లో మొత్తం రికవరీ కాలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ 2020 లా ఎస్ బ్యాంక్ స్కామ్. ఈ బ్యాంకు అనిల్ అంబానీ కంపెనీస్ కి, జెట్ ఎయిర్వేస్ కి, ఇంతకు ముందు నేను చెప్పిన 2 కంపెనీలు ఉన్నాయి చూసినరా, IL&FS, DHFL, వీటన్నిటికీ చాలా హై రిస్క్ లోన్స్ ఇచ్చింది. దాదాపుగా 16% నాన్ పర్ఫార్మెన్స్ లోన్స్, అకౌంటింగ్ మిస్టేక్స్, పువర్ గవర్నెన్స్ మీదికెళ్ళి చైర్పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా 1,000 కోట్ల లోన్లు, అవన్నీ కూడా మళ్ళీ హై రిస్క్ లోన్సే. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ లా ఓన్లీ 1 quarter లోనే 18,000 కోట్ల నష్టం. మళ్ళీ ఈఎస్ బ్యాంక్ లో కూడా ఎల్ఐసివి 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నేను దీనికన్నా ముందే ఒక వీడియో పెట్టిన. బీఆర్ఎస్ గవర్నమెంట్ లా రాజేష్ ఎక్స్పోర్ట్స్ తోని వీళ్ళకి ఒప్పందం జరిగింది, 24,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది ఒక హిస్టారిక్ డే అన్నారు అప్పట్లో. కానీ ఇప్పుడు సెబీ ఇన్వెస్టిగేషన్ లా దీంట్లో జరిగిన ఒక పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి బయటపడ్డది. ఈ విషయం నేను చెప్తే ఎల్ఐసి కూడా ఇన్వెస్ట్ చేసింది కదా, ఎల్ఐసి గురించి చెప్పవా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు అనవా అని అన్నారు. నన్ను చూసారు కదా, ఎల్ఐసిది ఇంత పెద్ద స్టోరీ కాబట్టి దీనికి సెపరేట్ వీడియో చేయాల్సి వచ్చింది. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేయాల్సిందే అని నేను చెప్తున్నా. ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసింది, ఇది లిస్టెడ్ కంపెనీ, అందుకోసమే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒప్పందం కుదిరించుకుంది అని ఇట్లా మాట్లాడుతున్నారు. లిస్టెడ్ కంపెనీ అయితే ఏం తప్పు చేయదు అనే రూల్ ఉందా ఏంటన్నా? 2009 లా సత్యం స్కామ్ అయినప్పుడు సత్యం లిస్టెడ్ కంపెనీ కాదా? నేను ఇంతకు ముందు చెప్పిన కంపెనీస్ అన్ని కూడా లిస్టెడ్ కంపెనీస్ కావా? లిస్టెడ్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి సంబంధం లేదు. అది లిస్టెడ్ కంపెనీ అయినా
ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కాబట్టి మేము కూడా ఒప్పందం కుదిరించుకున్నాము అని అంటున్నారు. మామూలుగా అయితే అసలు దేంట్లో పడదు కదా, ఎప్పుడు విమర్శించుకుంటూనే ఉంటారు. వాళ్ళన్నీ మాకు నచ్చనివే చేస్తారు, అసలు సెట్ కానివే చేస్తారని మాట్లాడుకుంటుంటారు. మరి ఈ విషయంలో మాత్రం జనాల పైసలు పోగొట్టుట్లా మాత్రం ఇద్దరు కలిసే చేస్తారు. ఇద్దరు ఒకటేనా? తప్పు చేసినప్పుడేమో వాళ్ళతో కంపారిజన్ పెట్టుకోవాలి, అదే గొప్పలు చెప్పుకునే టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని విమర్శించాలి. అద్భుతమైన పాలసీలు ఇవి. జనాల పైసల విషయానికే వస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎక్కడ ఏ పార్టీ ఉన్నా ఇట్లనే అడుగుతాం, ఎవరిని వదిలిపెట్టేదే లేదు.